హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదే షుగర్ లేదా డయాబెటీస్. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామందికి షుగర్ వస్తుంది. అసలు షుగర్ అంటే ఏంటి, మనకి ఎందుకు వస్తుంది, దానివల్ల మన శరీరానికి ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుందాం. మన శరీరంలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చడంలో ఈ ఇన్సులిన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఇన్సులిన్ సరిపడా తయారు కాకపోతే లేదా సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దాన్నే మనం షుగర్ అంటాం. ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది అంటే, మొదటిది అతి ఎక్కువగా తీపి తినడం, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బేకరీ ఐటమ్స్. రెండవది వ్యాయామం లేకపోవడం, రోజంతా కూర్చునే జీవితం. మూడవది అధిక బరువు పెరిగితే ఇన్సులిన్ పనిచేయడం తగ్గిపోతుంది. నాలుగవది వంశపారంపర్యం, తల్లిదండ్రులకు ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఐదవది స్ట్రెస్ మరియు నిద్రలేమి. ఇవి కూడా షుగర్కి కారణాలు.